మీ అబ్బాయికి ఎంత వయసు అప్పుడు చనిపోయారు? పెళ్లి రైట్ అయింది, పెళ్లి చేద్దామని. ఆ గుండెలోనూ నొప్పి వచ్చిందని సడన్ గా నాకు తెలియలేదు. మీ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చిందా? తెలీదండి. నాకు పొద్దున్న తెల్లరగట్లా డ్యూటీకి వెళ్తాననేటప్పటికి లేచేటప్పుడు బాబు బాబు లేకపోతే మనిషి ఇద్దాం లేదు. చెయ్యెత్త కొడుకు పోయిన తర్వాత ఇంకేటమ్మా నా పరిస్థితి. ఆ కొడుకు వల్ల నేను ఇలా కుదలైపోయాను. ఎప్పుడు నాకు పుట్టప్పుడు చిన్నప్పుడు నేను చూడటం వరకు ఇతనితోటి సేవ అయిపోయి ఏమైనా అట్టపోయినా కూడేస్తాడు, చేసేస్తాడు. ఏ భార్య కూడా భర్త తర్వాత భార్య చనిపోవాలనుకుంటారు, కానీ ఇక్కడ మీ పరిస్థితి బాగాలేక ముందే మీ ఆయన చనిపోతే బాగుండని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ బతుకు మా ఆయన చచ్చిపోయినా బాగుంది మీ ఇద్దరమని. ఎందుకు ఈ బాధలు పడి ఎవరిని ఉద్ధరించాలో ఎవరిని చెయ్యాలా? మీకే బట్టలు తెచ్చాను పెద్దయినా. ఏమా మీ కొడుకు పంపించాడు. తప్పు. ఎందుకంత కోపం? తీసుకో, డబ్బులు తీసుకో. అంటే దేవుడు నీకు అందుకే అలా చేశాడు భగవంతుడు. ఏం పెద్దయినా ఎందుకలా ఇసురుతున్నారు డబ్బుల్ని? అలా ఇసురొచ్చా డబ్బుల్ని తీసుకోండి. తప్పు తాతయ్య, అలా ఎవరైనా వస్తే అలా చేయకూడదు కదా, ఉంచండి, తప్పు కదా. అయ్యి బాబాయ్, ఎందుకంత కోపం వస్తుంది? నమస్తే పెద్దయినా. ఏం పేరు మీ పేరు? నమస్తే అమ్మా. మీ పేరు? అక్కడ ఇంటి దగ్గర బాబుండి పేరా? బాబు చచ్చిపోయాడని చెప్తున్నా, అలాగే వెళ్ళిపోయాడని చెప్తాను. నోరు తిరగదండి, నోరేది రాదు. రాదు, నోరేది రాదు. ఏమైంది? టవల్ లేదు, ఒకసారి ఎందుకు అలా కప్పించారు? ఈ కాలు రాదండి, ఇది ఈ కాలును ఈ చెయ్యన. అవి ఎందుకంటే పాస్గా చేసినా చేయలేక అనేసి అలా టవల్ కప్పేస్తాను అనమాట. చేయలేక ఎత్తలేకపోతున్నానండి. ఒంట్లో ఆరోగ్యం బాగోవడం లేదు నాకు. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 55 ఉంటాయండి. పెద్దవిడే కదా, మీకు మీ పనులు చేసుకోవడమే కష్టం, మళ్ళీ మీరు ఇంకొకరికి సేవ చేస్తున్నారు. ఇంటికాడ పని చేసిన ఇంటికాడ 2 సార్లు పడిపోయినాడు. మెట్ల మీద నుంచి జారిపోయాను. మెట్ల ఎన్నిపోసకి సైడ్ అయిపోయింది, ఎన్నిపోస చిట్లిపోయింది. మొన్న నుంచి వెళ్తున్నాను 2 రోజుల నుంచి పనికి. మీరు వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు? పాస్ పని చేస్తున్నాను. ఈ బాబుకి 4,000 పింఛన్ ఇస్తాను, 3,000 వస్తాయి నాకు, అంతే మా పోస్కారం. ఈ ఇల్లు అంతా మీదేనా? ఇదంతా 3,000 అద్దె కరెంట్ తోటి. ఇది ఈ రూమ్ ఒక రూము? ఈ రూమ్ ఒకటే. ఒక రూమ్ 3,000? 3 సంవత్సరాలు అయింది ఇంట్లో దిగి. అప్పటి నుంచి 3,000 రెంటు? 3,000 కరెంట్ బిల్ తోటి. కరెంట్ బిల్ అంటే ఏమున్నది, ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ పోయిందమ్మా. అది కూడా పనిచేయదా? అది కూడా పనిచేయదు, ఫ్రిడ్జ్ పాడైపోయింది. బాగా చేసుకోమని పాడసలు ఇచ్చారు, అది డబ్బులు లేక అక్కడ పక్కన పెట్టేశాను ఆ ఫ్రిడ్జ్. బాగున్నప్పుడు అన్ని చేసాం కానీ అమ్మేసుకున్నాను డబ్బులు లేక. అమ్మా, మీ అబ్బాయికి ఎంత వయసు అప్పుడు చనిపోయారు? 27 సంవత్సరాలండి. పెద్దోడే. పెళ్లి రైట్ అయింది, పెళ్లి చేద్దామని. ఆ గుండెలోనూ నొప్పి వచ్చిందని సడన్ గా నాకు తెలియలేదు. మీ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చిందా? తెలీదండి నాకు. హార్ట్ అటాక్ వచ్చిందని అని తెలీదు. పొద్దున్న తెల్లరగట్లా డ్యూటీకి వెళ్తాననేటప్పటికి లేచేటప్పుడు బాబు బాబు లేకపోతే మనిషి ఇద్దాం లేదు. ఇప్పుడు బాబు చచ్చిపోయి 9 సంవత్సరాలు. అంటే నిద్దట్లోనే చనిపోయాడా? నిద్దట్లోనే చచ్చిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లేదా? తెలీదు అంటున్నాను కదండి, తెలీదు నాకు. చచ్చిపోయినట్టు మామూలుగా డ్యూటీ చేసుకొని వచ్చి ఇంట్లో పడుకున్నాడని అనుకుంటాం కానీ ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందో తెలీదు.
సరే చనిపోయాడని తెలిసింది, పొద్దున్న లేచాక లేవలేదు, లేపుతూ ఉంటే మీరు అదే అబ్బాయి లేవలేదు, లేవలేదు. మీరు లేపుతూ ఉంటే అబ్బాయి లేవలేదు. అప్పుడు ఎందుకు లేవలేదు ఏంటో అని హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, అలా మీరు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళలేదమ్మా. ఏమ్మా? నాకు అప్పుడు మాకు కొత్తగా ఏ జబ్బులు మాకు రాలేదమ్మా. అవునమ్మా, అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకోవడానికి నా హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా అబ్బాయిని. తీసుకెళ్ళలేదు. మరి ఎవరు చెప్పారు చనిపోయాడు మీ అబ్బాయి అని? మేమే చూసి మా ఊర్లో ఒక కర్రీ డాక్టర్ అనేసి ఒక అతను ఉంటాడనమాట, అతను తీసుకొస్తే లేదమ్మా బాబు ఇద్దే. ఆ బాబునితో నాకు ఈ గతులు రావాలండి, బాగా చూసుకుని తల్లి పిల్లల్ని. ఆ బాబు చచ్చిపోయాక నాకు ఈ గతులు వచ్చాయి. అంతే కదమ్మా, మరి 27 సంవత్సరాలు కొడుకు అంటే దగ్గర దగ్గర కొడుకు 30 సంవత్సరాలు. ఒక కొడుకు అండి నాకు, మరి లేరు. ఒకే ఒక కొడుకు, 2 ఆడపిల్లలు ఉంది. ఆ ఆడపిల్లలకి పెళ్ళి ఉన్నప్పుడే చేస్తాం మేము, చిన్న వయసులోనే చేస్తాం ఒక్కొక్కరికి. ఇప్పుడు చేయలేను కదమ్మా, నా పరిస్థితే బాగాలేదు, ఇంక నేనేం చేస్తాను. ఆ పిల్లని తలుచుకున్నప్పుడల్లా ఏడవ ఇంట్లోను. ఆ పిల్లడు అంతే, ఎంత కొద్ది బాగోపోయినా తీసుకెళ్ళిపోయేవాడు, అంత కొద్ది బాగోపోయినా తీసుకెళ్ళిపోయాడు. అలాంటి కొడుకు చెయ్యెత్తంత కొడుకు పోయిన తర్వాత ఇంకేటమ్మా నా పరిస్థితి. ఆ కొడుకు వల్ల నేను ఇలా కుదలైపోయాను. అల్లుళ్ళు అంటే పిల్లలకి ఇచ్చిన తర్వాత అల్లుళ్ళు కూతురు చూస్తారేటమ్మా. ఏం చేస్తున్నారు అల్లుళ్ళు? ఒక అల్లుడు పెయింటింగ్ కూలికి వెళ్తాడు, ఒక అల్లుడు ఎల్డింగ్ పని చేస్తాడు. అది మా పరిస్థితి ఇలా ఉందనేసి ఇలా ఎవరు ఏ దారి కనపడలేదు, ఇరుగు పొరుగులు మంచులు కాబట్టి ఏది వండుకుండా కొంచెం పంపిస్తుంటారు. నిజంగానే చాలా పెద్ద కష్టమే తల్లి అది సోమలమ్మ గారు. మీరు ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. కనీసం పోనీ మీరు బయటకు వెళ్ళి పని చేయడం తప్పులేదు, కానీ మా పని చేసిన తర్వాత మళ్ళీ మీ ఆయనకి మళ్ళీ సాకిరీ చేయడం. నత్తడానికి ఇవన్నీ గుండెలలో నొప్పులు వచ్చేస్తున్నాయి. దేవుడు ఎప్పుడు సెలవెత్తడం చూస్తున్నాడు కానీ సెలవు ఇవ్వడం లేదండి. నిజంగా అది రాకుండా కష్టం అవుతుంది ఈ వయసులో. మళ్ళీ మీకు ఇలా బయట పనులు చేయటం అంటే ఏదో పోనీ ఏదో నెమ్మదిగా చేసుకోవచ్చు. అసలు వచ్చేటప్పుడు నాకు పుట్టప్పుడు చిన్నప్పుడు నేను చూస్తే బతుకు కొడుకుంటే ఏ బాధ లేదు, కొడుకు చూసుకుంటాడు చెందుతాడు అనేసి చూసి బతుకుతాను అనుకున్నాను. నా ఆస్కారం లేదు, ఇరుగు పొరుగులనే మంచితనం చేసుకొని బతుకుతున్నాను. ఆ అమ్మకి ఏం పట్టింది మాకు తెలియదు ఇలా చేస్తారని. ఆ అమ్మ ఇలా చెప్పి నేను చూస్తానులే చేస్తాను అనేసి. మా బతుకులు ఇలా ఉన్నాయండి, ఎవరు ఏ దారి తెలియలేదు. కొంచెం రోగం వచ్చిన ఇంట్లో నేనే చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాను పనికి వెళ్ళకపోతే దినం తీరదు నాకు. అంతే కదా మరి, ఆ పరిస్థితి నాకు ఇలా వచ్చింది. పిల్లలు కూతుర్లు వస్తారమ్మా అప్పుడప్పుడైనా. ఆడవకండి అమ్మ పాప. అప్పుడప్పుడు వస్తారు కదండి, వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పిల్లలు ఇచ్చాకనే కదండి. పెద్ద అమ్మాయికి 2 బాబులు, చిన్న అమ్మాయికి బాబు పాప. వాళ్ళంటే మరి వాళ్ళు ఇల్లు సంవత్సరాలు కదమ్మా చూసుకుంటారు. వాళ్ళు ఆడపిల్లల కాడ అడిగి తెచ్చుకొని తినలేం కదమ్మా మనం. ఉన్నలా పైన ఇంట్లోనే పడి ఎడుతున్నాను, ఒకళ్ళు చేసి ఆపుకొని తెచ్చుకొని తిని అంటే రేపు పొద్దున్న ఏంటంటారు, నువ్వు మా ఇంటికి వచ్చి అడుక్కొని తిన్నా కదా అని అంటారు కదా. ఆ మాట ఎందుకు, తిన్నా మంచినీళ్ళు తాగాని ఇంట్లో పడి ఎడుతాను. ఇతనితోటి సేవ అయిపోయి ఏమైనా ఎట్టపోయినా కూడేస్తాడు, కొయ్యి చేసేస్తాడు. మీ పేరేంటి? మీ పేరు? ఒక కొడుకు వెళ్ళిపోయాడా? అయ్యో, మీ పేరు? మీ పేరు? తిన్నారా? టిఫిన్ తిన్నారా? ఏంటి తినలేదంటున్నారు. టిఫిన్ పెట్టలేదా అమ్మా? పొద్దున్న ఎవరు కొడతారు? నేను కొడేస్తున్నానండి బాగా చేయలేక. అది వేసేసి చాలా అలా తుడుచుకొని ఉంటాను. వీడితో దేవుడు సెలవిస్తే బాగుండి, ఎన్ని దేవుళ్ళు మొక్కుతున్నా నా దేవుడు తీసుకెళ్తలేదు. నేనంటే ఎలాగో ఏ రోడ్డు మీద ఏ అడుక్కొని బతుకుతాను. మీ ఆయన్ని దేవుడు తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు అంటే, అంత కోరుకున్నారంటే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ మాట అన్నారు అంటే. చాలా బాధపడుతున్నానండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషిని అమంతంగా ఎత్తాలంటే నాకు ఎంత బాధగా ఉంటుందంటే, నా పిల్లడంటే నాకు అంత బాధ రాకుండా కదా.
ఏ భార్య కూడా భర్త తర్వాత భార్య చనిపోవాలనుకుంటారు, కానీ ఇక్కడ మీ పరిస్థితి బాగాలేక ముందే మీ ఆయన చనిపోతే బాగుండని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ బతుకు మా ఆయన చచ్చిపోయినా బాగుంది మీ ఇద్దరు. ఎందుకు ఈ బాధలు పడి ఎవరిని ఉద్ధరించాలో ఎవరిని చెయ్యాలా? సరేనమ్మా, మీకు రేషన్ అది ఉందా తల్లి? లేదండి. బియ్యం అవి తెచ్చుకుంటున్నారా? కోట బియ్యం 10 కేజీలు ఇస్తారు, అయ్యే తెచ్చుకుంటామండి. అవి అయిపోతే ఇంకా అయ్యే 10 కేజీలు అలాగా వండుకుంటాను, లేనట్టుగా ఉంటున్నాను. ఆయన తింటారా? ఆయన అన్నం తింటారా? మీరే లేదండి, అన్నం బాక్స్లో పెట్టేసి బాక్స్లో వేసేసి స్పూన్ ఎట్టేసి అన్నం కలిపేసి ఇస్తే ఈ చేతితో తింటాడు. ఓహో, స్పూన్తో తింటారా? తనదర తానే తింటారా? పోనీ ఆశ్రమైన కొంచెం మీకు మిగిలింది. మంచినీళ్ళు అవి తాగరు, మళ్ళీ బరువు పట్టుకోలేరు కదా. ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇప్పుడు ఏం తినలేదా? పొద్దున్న ఏం తినలేదా? పొద్దున్న 2 ఇడ్లీ తెచ్చి పెట్టానండి. ఇడ్లీ తిన్నారా? తినలేదని అంటారు. ఎవరికి వచ్చినా చేయి చూపిస్తాడు, ఇట్టే చూపిస్తారు. మైండ్ కూడా సరిగ్గా లేనట్టుంది. మైండ్ బాగాలేదండి. ఇంకా ఇద్దరికి వయసు అయిపోతుంది కదమ్మా. ఈ వయసు వల్ల ఇంకా ఏం బతుకుతాం, ఏం కష్టపడి బతుకుతాం. నిజమేలే తల్లి, ఈ రోజుల్లో మీరు ఇంకెంతవరకు చేసుకుంటూ వచ్చారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, అది కాకుండా ఇంకా మీరు ఇంకా ఈ వయసులో కూడా కష్టపడి వస్తున్నారు. ఇళ్లలో పనులు అంటే అంత సామాన్యమేం కాదు. గిన్నెలతో 2 ఇళ్లలో చేస్తున్నారా? 2 ఇళ్లలో. సరేనమ్మా సోనం గారు, మీకైతే బియ్యం ఇప్పిస్తాను, తీసుకుంటారా? తీసుకురండి. అమ్మ సోనం గారు, ఇవమ్మ రేషన్ తల్లి, ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఇవి ఖాళీ డబ్బాలు, మీరు ఏమైనా పప్పులు ఉప్పులు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవటానికి అనమాట. ఇవమ్మ ఉప్మా రవ్వ, ఇది పంచదార, ఇవమ్మ కందిపప్పు. ఇగో తల్లి తీసుకోండి. సవమ్మ నిత్యావసర సరుకులు అన్నీ, వీటితో పాటు ఏదైనా ఇది ఉప్మా రవ్వ కానీ కందిపప్పు కానీ ఏమైనా వేసుకోవడానికి డబ్బాలు కూడా ఇస్తున్నాము. ఇవి బియ్యం తల్లి 26 కేజీలు. వాడుకోండి, మీకు నెల సరుకులు సరిపోతాయి. 2 నెలలు వస్తాయా? పోన్లండి. అమ్మ మీకు ఇది వేసవికాలం కదా, కొంచెం పప్పు నడుచుకుంటూ వెళ్తున్నారు వస్తున్నారు కదా, వేసవిలో కొంచెం కాటన్ చీరలమ్మ కట్టుకోండి. చీర బాగుందా? సరే తల్లి, చీర జాకెట్టు. మీకే బట్టలు తెచ్చాను పెద్దయినా. ఏమా తీసుకోండి. పోనివి లుంగి పంచ ఇది తీసుకోండి. ఏం కావాలి చెప్పు. పోనీ మీ అబ్బాయి ఇచ్చాడు, మీ కొడుకు పంపించాడు. ఎందుకంత కోపం? ఏం కావాలి పోనీ చెప్పండి. తప్పు మరి బాగలేదమ్మా. తీసుకో తీసుకోండి. తీసుకో తీసుకో. సరే, ఇప్పుడు బట్టలు ఇస్తూ వద్దన్నారు కదా. తీసుకో, డబ్బులు తీసుకో. అంటే దేవుణ్ణి కంటికి ఎలా చేసాడు భగవంతుడు. ఏం పెద్దయినా ఎందుకలా ఇసురుతున్నారు డబ్బుల్ని? అలా ఇసురొచ్చా డబ్బుల్ని? తీసుకోండి. అవి చాలా కోపం. ఉండండి అమ్మమ్మ, ఉండండి. తీసుకో. ఏమైంది? బాబు వెళ్ళిపోయాడా?
బాబు వెళ్ళిపోతే ఇంకెవరు వద్దా మీకు? వద్దన్నప్పుడు ఎందుకులే మరి, తీసేసుకుంటానే. తీసేసుకోనా? ఏదైనా వైద్యానికి పనికి వస్తే ఉంచండి. 15,000 రూపాయలమ్మా. మీ ఆవిడకి ఇస్తున్నాను. ఓ మీకొద్దు, మీ ఆవిడకి కావాలా? ఇచ్చేస్తారా? తప్పు తాతయ్య, అలా ఎవరైనా వస్తే అలా చేయకూడదు కదా. ఉంచండి, తప్పు కదా. అయ్యి బాబాయ్, ఎందుకంత కోపం వస్తుంది? ఏమో, అతను హెల్త్ కండిషన్ నాకు తెలియదు కాబట్టి నేను ఏది గబుక్కున్నా ఆయన అపార్థం చేసుకోనులే. ఆరోగ్యంగా ఉండండి. భోజనం చేయండి తాతయ్య, భోజనం చేయండి. కొడుకు కల్లారుగా చూసాడు. అయ్యో పాపం. తాతయ్య ఏం తింటాడేమో చూద్దాం. బిస్కెట్లు బిస్కెట్లు తాతయ్య. పాప నిన్ను చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. నువ్వు అలా అన్నా నాకేం కోపం రాలేదు. నువ్వు విసిరి కొట్టినా కూడా నాకేం కోపం రాలేదు. చనిపోయి మీ అబ్బాయి చనిపోయి 15 ఏళ్ళు అయినా కూడా ఇంకా కొడుకు మీదనే బెంగ పెట్టుకుని ఉన్నావు. వెళ్ళిపోయాడు అని చెప్పేసి తింటా పాపం. ఇందా ఫోన్లే తాత, ఇదైనా తింటున్నా సంతోషం. ఇక్కడ పెట్టినా, ఇవి నీకే ఇక్కడ పెడతాను, నువ్వు తిను. నెమ్మదిగా తిని, కంగారు ఏం లేదు. ఇప్పుడు నేను ఇస్తున్నానని టెన్షన్తో తింటున్నావు. తినండి. అమ్మ సోలం గారు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. కొట్టకండి మీ ఆయన్ని. ఎందుకంటే అమ్మా చేయలేక ఒకసారి 2 సార్లు అయితే బాధలేదమ్మా. రోజు 10 సార్లనే లేపి తీసుకెళ్ళాలి. ఆ మనిషిని అమంతంగా లేపితేనే నేను తీసుకెళ్ళడానికి అవుతుంది. లేదంటే ఇంట్లో నేను 5 నిమిషాలు కూర్చోలేను. ఏం చేయాలి? సరే, దానికి సెకండ్ ఆప్షన్ ఏదైనా బెడ్షీట్ అలాంటిది ఏదో పెట్టుకోండి. ఎందుకంటే మీరు అన్నది కూడా కరెక్టే, కానీ ఆయన కావాలని చేయరు. యూరిన్ అనేది ఆటోమేటిక్గా తెలియకుండా వచ్చేస్తుంది. ఇంకా షుగర్ పేషెంట్లకి తెలియకుండా అలా జరుగుతుంది. పాపం ఆయనకి లేచి వెళ్ళి ఒప్పుకుంటే మీకు శ్రమ పట్టాలని ఆయన అనుకోరు. ఆయన కొడుకు మీద బెంగతో అలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నారు. మీరు కూడా ఏడ్చి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడు ఆయనకి సేవ చేయడానికి మీరన్నా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమైనా అయ్యిందనుకోండి, మీ పిల్లలు వచ్చి వాళ్ళ కాపురాలను వదులుకొని మిమ్మల్ని చూసే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని జాగ్రత్తగా కొంచెం మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఏడవకండి తల్లి. చెప్పడం ఈజీయే, కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, నాగో చూడండి పాపం ఆయన అంత జాలీగా ఉన్నారు. అవును అమ్మా, నేను వెళ్ళొస్తాను. కొంచెం ఓపికగా కొంచెం కంట్రోల్గా ఉండండి. సరేనా తల్లి? నమస్కారం. వెళ్ళొస్తాను తల్లి. జాగ్రత్త. బాయ్.